9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ కంద ఫ్రై చేసుకుందాం. ఈ కంద ఫ్రై మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కంద అండి. ఇది తోలు తీసుకున్నాను, చెక్క అంతా తీసేసాను. ఇది సన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం అండి. డీప్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుని ఇవి కట్ చేసుకున్నాను అండి. సన్న కట్ చేసి నీళ్ళలో వేసుకున్నాను. ఈ కడిగేసి పేపర్ మీద ఆరబెట్టుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. నూనె కాగిందండి. మీడియం చెగలో పెట్టుకోవాలండి. ముక్కలు వేసుకుందాం. ఇది తడి ఆరిపోయే వరకు పేపర్ మీద ఆరబెట్టుకున్నాను. ఇవి వేసుకుందాం. ఇవి వేగినాయండి, తీసేద్దాం. ఇలా వేగినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా వేగితే చాలు. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకుందాం. దీంట్లో మసాలాలు వేసుకుందాం. ఒక 7 పచ్చిమిర్చి ఆయిల్లో వేయించి వేసుకున్నాను. 4 కరివేపాకు రెబ్బలు వేయించాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసుకుందామండి. రెడీ అండి. కంద ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.